యాక్చువల్గా అయితే ఈరోజు ఇవన్నీ డిఫరెంట్ మొక్కలు అనమాట. ఇవైతే చూపిద్దాం అనుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి యాంథోరియం అనమాట. మనకి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇవి చూడండి, ఇక్కడ మొత్తం కూడా మనకి కోకో పెట్టి వీటిలోనే వేస్తారనమాట మొక్కలన్నీ కూడా. దీనికి ఎక్కువగా మట్టి ఉండకూడదు. అండ్ వాటర్ కూడా మనకి వీక్లీ వన్స్ అలా వేసుకుంటాం. అది కూడా మనకు చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ కప్ నిండా పోస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇగోండి, దీంట్లో ఇదొక టైపు, అండ్ ఇవ్వండి ఇదొక టైపు రెడ్, అండ్ ఇది వచ్చేసి వైట్, కొంచెం రెడ్లో తక్కువ. చాలా బాగుంటాయి మొక్కలు. ఇదిగోండి ఇది ఇంకోటి అనమాట, దాంట్లోనే కొంచెం వేరే కలర్. మొక్కలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి ఇవి. మనకి ఇదైతే కాస్ట్ అయితే 550 to 650 అలా పడుతున్నాయి అనమాట ఇవన్నీ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి రెడ్ లిప్టిక్ అనమాట. ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలు. మనకి కింద వేసుకోవడానికి అంటే మనకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. లుక్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ కంప్లీట్గా చూడండి, ఇంకెలా కంప్లీట్గా బుషీగా వచ్చేస్తుంది అనమాట చెట్టు. వీటిలో కుండీలో ఉంటే ఇది ప్యాకెట్ అనమాట. మనకైతే ఇది వచ్చేసి 200 అలా పడుతుంది, 150 to 200 అలా వస్తుంది అనమాట. కంపేరింగ్ టు మనం డైరెక్ట్ నర్సరీలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉండేటువంటి నార్మల్ నర్సరీలో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్, మెయింటెనెన్స్ ఇవంతా పడతాయి కాబట్టి కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి అనమాట. ఇవి వచ్చేసి రెడ్ లిప్టిక్. ఈ మొక్కలు చూడండి, ఇవి వచ్చేసి దాల్చిన చెక్క అనమాట. ఇవ్వండి ఇవన్నీ దాల్చిన చెక్క మొక్కలు. ఇవైతే మనకు వచ్చేసి 150 to 200. ఇవి కూడా చాలా బాగున్నాయి మొక్కలు. చెక్ చేద్దాం ఇప్పుడు, స్మెల్ దాల్చిన చెక్క వస్తుందా లేదనేది ఎప్పుడైతే చెక్ చేసి చెప్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒక ఆకు అయితే దించుతున్నాను అనమాట. జస్ట్ ఇదిగోండి, బాగా ఫ్రెష్ అంటే బాగా నలిపేయాలి, అప్పుడే మనకి స్మెల్ అనేది బాగా అర్థమవుతుంది అనమాట. ఫుల్ ఘాట్ అనమాట. మేబీ దాల్చిన చెక్క మరి ఈ ఆకుల నుంచే వస్తుందో లేకపోతే పెరిగిన తర్వాత ఈ కండం నుంచి ఆ చెక్క తీసుకుంటారో తెలియదు. అండ్ ఇదైతే కంప్లీట్గా మనకి దాల్చిన చెక్క స్మెల్ వస్తుంది కంప్లీట్గా. అండ్ బిర్యానీలో కూడా వేసుకుంటారు, బిర్యానీ నాకు కూడా అనమాట సపరేట్గా, బట్ ఇవి కూడా బిర్యానీలో వేసుకుంటారు అనమాట. చాలా బాగుంది స్మెల్. అండ్ ఇంకా తర్వాత ఇంకో డిఫరెన్స్ మొక్క చూద్దాం మిగతావి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఆర్కే బాంజ్ చేస్తారనమాట. మనకి ఆర్కే బాంజ్ ఏంటి అంటే మనకి ఇంటి దగ్గర వచ్చేసి ఏదైనా డోర్లకు కానీ కాబట్టి ఎంట్రన్స్కి కాబట్టి ఆ పక్క ఈ పక్క పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఇవైతే మనకి 200 నుంచి అంటే 150, 200 అలా పడుతుంది. ఇంకా 120, 130 కూడా వస్తాయన్నమాట. వీటిల్లో మనకి చిన్నవి కూడా ఉంటాయి. ఇవిగోండి, ఇవి వచ్చేసి చిన్నవి అండ్ ఇవి వచ్చేసి పెద్దవి అనమాట. డెకరేషన్ పర్పస్కి అయితే ఇవి చాలా బాగా యూస్ అవుతాయి అనమాట. ఇంటి ముందు వేసుకోవడానికి కావచ్చు, ఎంట్రన్స్లో కావచ్చు, అన్నింటికీ పనికి వస్తాయి ఇవైతే. ఇక్కడ చూస్తే ఈ మొక్కలు చూడండి చాలా బాగున్నాయి. నాకు మొక్క పేరు ఐడియా లేదు, బట్ ఇవి కూడా షో మొక్కలే అనమాట. కంప్లీట్గా ఇండోర్ మొక్కలు చాలా బాగున్నాయి అనమాట. షో అయితే అంటే దీంట్లో ఫ్లవరింగ్ ఏం రాదు, మనకు ఓన్లీ ఫ్లవర్సే ఉంటాయి, గ్రీన్ ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్. చాలా బాగుంది, అదిరిపోయింది అనమాట చెట్టు అయితే మాత్రం. ఇలాంటి చెట్టు అయితే మాత్రం. అన్నా చెట్టు పేరు ఏం పేరు? రెడ్ మిర్చి. మరి ఇది గ్రీన్గా ఉంది. రెడ్ మిర్చి గ్రీన్గా ఉందన్నమాట. అదే హైలైట్ దీనికి, అదే మ్యాజిక్. ఇది వచ్చేసి రెడ్ మిర్చి అంట, కానీ గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చాయి, అదే మ్యాజిక్. మీ సైడ్ దీనికి ఏమైనా పేరు పిలుస్తారో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకుండా. చాలా బాగుంది. ఎంత పడుతుంది అన్న ఇది కాస్ట్? ఎంత పడుతుంది ఇది? 1200? 150 దగ్గర నుంచి 1200 వరకు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాగ్ 18. ఇది వచ్చేసి మనకి బ్యాగ్ చూడండి, ఇది 18 నెంబర్ బ్యాగ్ అనమాట. 18 నెంబర్ బ్యాగ్ కాబట్టి మనకి 1200 పడుతుంది. మనకి ఇది స్టార్టింగ్ 200 నుంచి స్టార్ట్ అవుతుంది, 100 నుంచి కూడా ఉన్నాయి నాకు తెలిసిన చిన్న చిన్న మొక్కలు వస్తాయి అనమాట. మనకి ఈ సైజు పెరిగేసరికి ఈజీగా ఒక 2 years, 1.5 year, 2 years అయితే తీసుకుంటుంది కాబట్టి మనకి ఇదైతే 1200 పడుతుంది. చాలా బాగున్నాయి చెట్లు ఇవైతే మాత్రం, అదిరిపోయాయి. ఇవ్వండి ఈ మొక్కలు చూస్తున్నారు కదా, వచ్చేసి ఎల్ కోని అంట. చాలా బాగున్నాయి మొక్కలు. ఇదైతే మనకి నర్సరీ అయితే మాత్రం నెల్లూరు డిస్ట్రిక్ట్ కావల్లో పుల్లారెడ్డి నగర్ దగ్గరే ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన ప్రతి మొక్క దొరుకుతుంది ఇక్కడ. చాలా రీజనబుల్ రేట్లు, అన్ని హోల్సేల్ రేట్లకి రీజనబుల్ రేట్లోనే వస్తాయన్నమాట. ఈ మొక్కలు చూడండి, నేను రీసెంట్గా ఉన్నట్టు నర్సరీలు ఎక్కడ చూడలేదన్నమాట ఇలాంటి మొక్కలు. చాలా బాగున్నాయి. ఎంత పడుతుందన్న ఇది? 1500? బాగుంది, వర్తే అనిపిస్తుంది నాకైతే. ఇది 18 బ్యాగ్? 21 బ్యాగ్ అనమాట. చూడండి చాలా బాగున్నాయి. కంప్లీట్గా మనకి yellowish ఫ్లవర్స్ అనమాట. మనకి ఏదన్నా కానీ ఒక దగ్గర వేసేసామంటే ఇంకా అలా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతుందిగా. ఇవైతే ఇక్కడ ఉన్నటువంటి మన నర్సరీ అయితే చెప్తున్నాడు అనమాట. ఆ దగ్గర అన్నీ తీసుకుంటున్నాను రివ్యూలన్నీ. ఇవి మనం ఒక దగ్గర వేసామంటే ఇంకా అది ఎలా పెరుగుతూనే ఉంటుంది అనమాట. సైడ్కి ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది మొత్తం. ఒక వరుసలో వేసుకున్నామంటే చాలా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి. వీటిల్లో మనకి ఇది ఎల్లో మిక్స్ బ్లూ కలర్ ఫ్లూర్ కూడా ఉంటాయి, వైట్ పూలు కూడా ఉంటాయి అనమాట. బట్ ఈ కలర్ చాలా బాగుంది. అండ్ ఇది ప్లస్ బ్లూ కలర్ మిక్స్ అయ్యే ఫ్లూర్ కూడా చాలా బాగుంటాయి. ఆ ఫ్లవర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, కానీ ఉన్నవన్నీ అయిపోయాయంట. ఇంకోటి డిఫరెంట్ మొక్క చూద్దాం ఇప్పుడైతే మాత్రం. ఇదిగోండి ఈ చెట్టు చూస్తున్నాను కదా, దీని పేరు ఏం పేరేనా? ఏంటి? పూల వెలక. చాలా బాగుంది చెట్టు అయితే మాత్రం. ఇదిగో చూడండి కంప్లీట్గా మనకి ఫ్లవరింగ్ అనమాట.
కంప్లీట్గా ఫ్లవరింగ్ చూడండి. మొత్తం మనకి గ్రీన్కి సంబంధించి మొత్తం వైట్ రావడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా వైట్ గ్రీన్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది అనమాట ఇదైతే. ఇదిగోండి చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి మనకి 21 కుండి అనమాట. మనకి ఇవి కూడా ఎంట్రన్స్ సైడ్లోనే బాగుంటాయి అనమాట. ఎంట్రన్స్ అక్కడ వేసుకున్నామంటే చాలా మంచిగా వస్తాయి. చాలా బాగుంది ఈ మొక్క కూడా. ఇదిగోండి ఇలా మొత్తం మొగ్గలు వచ్చేసినాయి. మనకి కంప్లీట్గా వైట్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. సూపర్గా ఉంది చెట్టు కూడా, అదిరిపోయింది. ఇవి చూడండి, ఇవైతే వచ్చేసి మనకి ప్యాషన్ ఫ్రూట్ అనమాట. ఏంటి ప్యాషన్ ఫ్రూట్ స్పెషల్ అంటే ఎక్కువగా దీనికి గర్ల్స్ అంటే అమ్మాయిలు ఎక్కువ, లేడీస్ ఎక్కువగా దీన్ని యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్యాషన్ ఫ్రూట్లో చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళకి ఇంకా ఫేస్లో గ్లో రావడానికి కానీ, ఆ జిడ్డు అనేది అది పోవడానికి కానీ అన్నిటికీ బాగా పనికి వస్తుంది. అబ్బాయిలు కూడా వాడుకోవచ్చు. బట్ ఎక్కువగా అమ్మాయిలకే బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకని చెప్తున్నాను. అబ్బాయిలు కూడా ఎవరికైనా అందం మీద పిచ్చి ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. కాయలు కూడా టేస్టీగా, లోపల కాయ లోపల జ్యూసీగా ఉంటుంది అనమాట. అది మనం జ్యూస్గా తాగొచ్చు, డైరెక్ట్గా తినొచ్చు. మరి అంత స్వీట్ ఉండకపోవచ్చు. కాబట్టి మనం జ్యూస్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి చాలా బాగున్నాయి మొక్కలు. ఇదైతే మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక నార్మల్గా బ్యాగ్లో ఉండే చెట్లు అయితే నాకు తెలిసినంత ఒక 150 నుంచి 200 పడుతుంది. దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కాయలు కూడా కాస్తున్నాయి అనమాట. ప్రజెంట్ అయితే లేవు, ఇంతకుముందు కాస్తున్నాయి నేను చూసినప్పుడు. ఇవైతే మనకి ఇతను వచ్చేసి 700 నుంచి 800 అమ్ముతున్నాడంట ఇక్కడైతే మాత్రం. అండ్ ఇందాక నేను ఈ వైట్ ఫుల్ రేట్ చెప్పలేదు కదా, దీని రేట్ అయితే మాత్రం మనకి ఈజీగా 1500 నుంచి 2000 అయితే ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడైతే మాత్రం వీళ్ళు. అండ్ మన మెయిన్ నర్సరీలో ఎంత ఉందైతే మాత్రం అయితే మనం అయితే చూడాలన్నమాట. చాలా బాగుంది చెట్టు అయితే మాత్రం, చాలా బాగా నచ్చింది నాకు. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకి రబ్బర్ ప్లాంట్ అని అంటారు అనమాట. వీటిని పాలు వస్తాయా? ఎస్, ఇగోండి ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అనమాట. ఊరకు గెచ్చగానే పాలు వచ్చేస్తున్నాయి చూడండి. చాలా బాగుంటాయి ఇవి కూడా. మనకి ఇండోర్లో మనకి డోర్స్ దగ్గర వీటి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నేను ఈ వీడియోలో మొత్తం కూడా మీరు ఇంట్లో పెట్టుకోవడానికి ఏ మొక్కలు అయితే బాగుంటాయి అవి అయితే చూపిస్తున్నాను అనమాట. అది కూడా అది వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ రబ్బర్ ప్లాంట్ కాస్ట్ వచ్చేసి మనకి ఈజీగా 200-250 అలా పడుతుంది. అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ మనీ ప్లాంట్ అనమాట. గోల్డెన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. 1000 అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా మనం ఇంట్లో వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ రబ్బర్ ప్లాంట్లు కూడా ఎదిగే కొద్దిగా మంచి లుక్ ఇస్తాయి అనమాట. చాలా బాగున్నాయి ఇవైతే. ఇంకా మనకి నర్సరీలో ఉన్నటువంటి డిఫరెంట్ మొక్కలు అయితే ఇవే అనమాట. ఇదిగోండి క్రిస్మస్ ట్రీలు ఉన్నాయి. వీటిలో గోల్డ్ ఉంది, గ్రీన్ ఉంది క్రిస్మస్ ట్రీలో. ఇవి వచ్చేసి మనకి 300-350 అలా పడుతుంది అనమాట. ఇంకా చూడండి డిఫరెంట్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే మాత్రం. రకరకాల మొక్కలు ఉన్నాయి. ఎవరికైనా మాత్రం దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి కొనుక్కోండి. అన్ని రీజనబుల్ రేట్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. ఇదేం పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, ఎందుకంటే నాకు ఉండే సబ్స్క్రైబర్లకి నాకు పెయిడ్ ప్రమోషన్స్ ఇచ్చేంత స్టేటస్ మనకి ఇంకా రాలేదనమాట. నాకు నచ్చాయి కాబట్టి తీస్తున్నాను. ఇంకా డిఫరెంట్గా చూపిస్తాను. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మన వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మనమైతే. ఇంకా నెక్స్ట్ తిరుపతి అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే మొన్నటిదాకా మనం వచ్చేసి మొత్తం గోదావరి డిస్ట్రిక్ట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. ఇప్పుడు ఇక మొత్తం కూడా మన రాయలసీమ, కోస్తాంధ్ర అంటే మా నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కంప్లీట్గా రాయలసీమ సైడ్ ఉన్నటువంటి డిఫరెంట్ మొక్కలు అయితే, మొక్కలనే కాదు ప్లేసెస్ కావచ్చు విజిట్ చేయడానికి వెళ్ళినటువంటి హంపి లాంటి మహా గొప్ప క్షేత్రాలు కానీ, అండ్ ఇంకేదన్నా మంచి వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి ఏరియాలు కానీ, అండ్ అదేవిధంగా చాలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే నేను అయితే ప్లాన్ చేస్తున్నాను. మరి కొద్ది రోజులైతే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే తిరుపతి వీడియో రాబోతుంది త్వరలోనే. తిరుపతికి వెళ్ళిపోతున్నాం. అక్కడ మీకు ఎవరికి తెలియనటువంటి చాలా మంచి విషయాలు అయితే చెప్పబోతున్నాను. నేను చాలా ఎంక్వైరీ చేస్తున్నాను, చాలామంది అడిగి తెలుసుకుంటున్నాను. చాలామంది తెలిసినటువంటి వీళ్ళు ఉంటారు కదా, పంతులు వీళ్ళందరూ ఉంటారు కదా, పెద్దలు, వీళ్ళందరితో అయితే నేను చాలా అయితే తెలుసుకున్నాను అనమాట. అప్పట్లో ఎలా ఉండే తిరుపతికి వెళ్ళడానికి, అటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉండేవి అన్నీ తెలుసుకున్నాను. అవన్నీ తొందరలోనే వీడియో రాబోతుంది. అండ్ ఇక్కడ చూడండి చెట్లు చూడండి మొత్తం చచ్చిపోయాయి అనమాట. ఇదేంటి అంటే మనం ఎప్పుడైనా సరే చెట్లు తెచ్చుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ ఏర్ ఉంటుంది కదా, ఈ ఏర్ దగ్గర ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకొని లాగకూడదు అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే ఏరు లూజ్ అయిపోతుందో చెట్టు వేసిన తర్వాత ఊరినే చచ్చిపోతుంది. ఇదిగోండి ఇది చూడండి ఎలా ఊగుతుందో. ఎందుకు అంటే వీళ్ళు దించేటప్పుడు, లోడ్ నుంచి దించేటప్పుడు అటు ఇటు ఊగడం వల్ల లోపల ఏరు కదిలింది అనమాట. ఏరు కదలడం వల్ల చెట్టే చచ్చిపోయింది. దాదాపుగా వీళ్ళకి దీని మీద ఒక 1000 రూపాయల దాకా లాస్ అయ్యి చెట్టు. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు చచ్చిపోయింది. కాబట్టి మనం చెట్లు వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ మెయిన్గా మన చెట్లు బతకలే చాలామంది ఫ్లవరింగ్ రావట్లేదని డిఫరెంట్ చెట్లకి ఫ్లవరింగ్ రావట్లేదు, రోజు మొక్కలకి అంటూ ఉంటారు. కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మొక్కలకి. సరిగ్గా మన సరైన ప్లేస్లో కటింగ్ చేసుకుంటూ వాటర్ పెట్టుకుంటూ ఉండడం మంచి ఖచ్చితంగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. కాకపోతే కటింగ్ లేకుండా అందరూ చేతితో దించుతారు. చేతితో కాకుండా కటర్ ట్రై చేయండి, అంటే ఒక సిజర్తో కట్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఇదిగోండి వీళ్ళ దగ్గర అయితే స్వీట్ లెమన్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి స్వీట్ లెమన్. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ఉంది, తినేద్దాం. బాగా పండింది, చిన్నకాయన బాగా టేస్ట్ ఉంది. చూసాడంటే లేపేస్తాడు, ఎందుకంటే కాయలు చూస్తే చెట్లు కొంటారు అందరూ. నేను కాయలే తినేస్తున్నాను. బత్తాయికాయలు చూడండి ఎలా వచ్చాయో. బత్తాయికాయలు కూడా చాలా బాగున్నాయి. ఈ చెట్టు అయితే మనకి 1500 నుంచి 2000 ఉంటుంది. ఎందుకంటే పెద్ద చెట్టు కాబట్టి. చిన్న చెట్లు అయితే ఇంకా తక్కువ రేట్లో పడతాయి. ఇది వచ్చేసి మలబరీ చెట్టు, బాగుంది. ఇది కూడా మలబరీ కాయలు కూడా చాలా బాగుంటాయి. ఈ చెట్టు అంటే చచ్చిపోయినట్టుంది, మొత్తం వాడిపోయింది ఇప్పటికే. నాకు తెలిసి రీసెంట్గానే ఏదో జరిగింది దీనికి. వాటర్ అయితే పట్టున్నారు కానీ చెట్టు అయితే డెడ్ స్టేజ్కి వచ్చేసింది.
ఇంక ఇదండి ఈరోజైతే ఈ నర్సరీ యొక్క రివ్యూ అయితే మాత్రం. అండ్ ఇక్కడ మనకి అన్ని రకాల చెట్లు ఉన్నాయి, చాలా తక్కువ చూపించాను. ఇంకా ఫ్లవరింగ్ చెట్లు కావచ్చు, డెకరేషన్ చెట్లు కావచ్చు, ఇదిగోండి మిర్చిమెరి గ్రీన్లు అండి ఇటువంటివి. అండ్ ఇంకా టేక్ చెట్లు, కరివేపాకు చెట్లు, సపోటా, జామ, మామిడి, టెంకాయ, అది షో చెట్లు ఉన్నటువంటి తాటి చెట్టు, అన్ని డిఫరెంట్ ఇదిగో మారేడు చెట్టు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఇవైతే సీనిమ్మకాయలు, అదే కమలాకాయలు ఉంటారు కదా, అవి ఉన్నాయి. వాటర్ యాపిల్ ఉంది, అంటే అదేవిధంగా వైట్ నేరేడు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. బాయ్ సబ్స్క్రైబ్.